సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ముఖ్యంగా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, శాస్త్రం ఏం చెప్తున్నది మనకి, ముక్త్యైర్ నిర్విషయం మనః అని చెప్తుంది. ముక్తి కావాలి అంటే ఈ సాంసారిక బంధాల నుంచి, ఈ భౌతికమైనటువంటి యొక్క కాయక్లేశముల నుంచి, మానసిక ఆందోళనల నుంచి, ఈ మానసిక బంధాల నుంచి విముక్తి కావాలి అని గనక అనుకున్నట్లయితే అది కేవలం మనస్సు నిర్విషయ స్థితిని పొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని మనకిక్కడ శాస్త్రం చెప్తుంది. అయితే ఈ బంధ నివృత్తికి కారణమైనటువంటి యొక్క ఈ మనస్సు నిస్సంకల్ప స్థితిలో ఉంటుందా, ఉంచగలమా అని గనక మనం ఆలోచించినట్లయితే ఇది హరిహర బ్రహ్మాదులకి కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ముక్త్యై నిర్విషయం మనః అని అనేటువంటిది మరి ఎలా సిద్ధిస్తుంది? ఎందుకనంటే ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు నీవు దేనిని ధ్యానం చేస్తున్నావో దాని మీద ఈ మనసు పనిచేస్తూనే ఉంది. లేదా ప్రాణాయామ కుంభకాలలో గాలిని బంధించి నీవు పూర్ణ కుంభక యోగంలో ఉన్నట్లయితే ఆ కుంభక యోగంలో గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఇక్కడ ఈ సమాధి స్థితిలో ఉంటున్నది. అయితే గాఢ నిద్రావస్థలో తమోగుణ సంపన్నమై తాను నిర్విషయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడైతే జాగ్రత్త అవస్థకు వస్తున్నదో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ ఈగలు ముసురుకుంటున్నట్టు ముసురుకుంటూనే ఉన్నాయి. అలానే ఈ యొక్క కుంభక యోగ స్థితిలో ఉన్నటువంటి యొక్క ఈ సమాధి స్థితిలో ఆలోచనలు తాత్కాలికంగా లేకపోయి ఉన్నప్పటికీ నీవు మళ్ళీ తిరిగి జాగ్రత్త అవస్థకు రాగానే గత జల సేతుబంధనం అన్నట్లుగా ఆ గతంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మళ్ళీ పునరావృతం అవుతాయి. అందుకనే మనం ఎన్ని గ్రంథాలలో చూసినా ఈ రాక్షసులు కానీ ఈ దేవతలు కానీ చక్రవర్తులైనటువంటి వాళ్ళు కొంతమంది తపస్సులు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొంది, శివ సాక్షాత్కారం పొంది, విష్ణు సాక్షాత్కారం పొంది ఇన్ని ఉత్తమమైనటువంటి స్థితులను పొందినప్పటికీ కూడా వాళ్ళు నిర్విషయమైనటువంటి మనస్సుని పొందిన వారు కాకుండా ఉన్నారు. ఇది మనకి చెప్తూ ఉన్నటువంటి యొక్క పురాణ ఇతిహాసాలన్నీ మనకి దీనినే రుజువు చేస్తూ ఉన్నాయి. అందుకనే బలవాన్ ఇంద్రియ గ్రామో పండితో నకర్హతి అని, బలమైనటువంటి ఇంద్రియాలు నిగ్రహించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకనంటే ఇంద్రియాలను నిగ్రహించాలంటే మనస్సు అంతర్ముఖం అవ్వాలి. మనస్సు అంతర్ముఖం కాకుండా ముక్త్యై నిర్విషయం మనః అనేటువంటి ఆ విషయం మాత్రం సాధ్యం కాదు. నిర్విషయం మనః అయితే ముక్తి, అలా కాకుండా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అనే మాట నీకు బోధపడదు. కాబట్టి ఈ బంధకారణమైనటువంటి యొక్క ఈ మనస్సుని సహజ అమనస్క రాజయోగంలో సహజంగానే అమనస్క స్థితి ఎలా పొందుతున్నదో దానిని గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. మనస్సు ఎప్పుడూ తన సంకల్పాల నుంచి విముఖత కాదు, కానీ నీవు మాత్రం నిత్య సత్య
శ్రేష్ఠుడవైనటువంటి యొక్క ఆత్మస్వరూపుడవై అమనస్కుడవయ్యే ఉన్నావు అనే సత్యాన్ని నీవిక్కడ దృఢపరుచుకోవాలి. అలా దృఢపరుచుకుంటానికే ఈనాటి ఈ యొక్క విచారణ. అయితే ఇక్కడ నీకు ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే, ఈ శరీరంలో ఈ మనస్సు యొక్క సహాయంతో జాగ్రత్తావస్థలో ఈ స్థూల రూపాలన్నిటినీ, స్వాప్నికావస్థలో ఉన్నటువంటి యొక్క భ్రాంతి రూపాలన్నిటినీ అంటే సూక్ష్మ రూపాలన్నిటినీ, సుషుప్త్యావస్థలో ఏమీ తెలియనటువంటి అజ్ఞాన దశని అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు జాగ్రత్తావస్థలో చూసినటువంటి యొక్క స్థూల సూక్ష్మ కారణ స్వరూపాలైనటువంటి ఏమిటివి? ఈ చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ దేవతా స్వరూపాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇవన్నీ కూడా కలలో కనిపించినటువంటి యొక్క అనేకములైనటువంటి భ్రాంతిజన్యమైనటువంటి సూక్ష్మ స్థితులు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడికి పోతున్నాయో తెలియదు. శబ్దస్పర్శ రూప రసగంధాల వల్ల కలిగినటువంటి యొక్క భ్రాంతులు అవన్నీ. ఒక శబ్దం వినడం వల్ల మళ్ళీ వినాలి అనేటువంటి కోరిక, అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. అది రాత్రికి స్వప్నంలో నీకు ప్రతిఫలిస్తూ ఉంది. ఒక దృశ్యాన్ని చూసావు, ఆ దృశ్యాన్ని నీవు పొందాలి అని అనుకున్నావు, దానిని పొందలేకపోయావు, అది అసంపూర్ణంగా నీ కోరిక మిగిలిపోయింది. అది రాత్రికి స్వాప్నికావస్థలో ఆ దృశ్యం మళ్ళీ నీకు ప్రతిఫలిస్తూ ఉంది. ఇవన్నీ సూక్ష్మాంశాలు. ఈ సూక్ష్మాంశాలకి కానీ లేదు వీటన్నిటికీ విలక్షణంగా ఉండి కాసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి అని ప్రశాంతమైనటువంటి యొక్క ఆ విశ్రాంతిలో మగ్నమైపోతూ ఉన్నది. కానీ ఈ మనస్సేను అనేటువంటి మాటని నీవు గుర్తుపెట్టుకోవాలి, అంతేకాని నీవు మాత్రం కాదు. ఎందుకంటే జాగ్రత్తలోనూ ఈ జీవుడున్నాడు, స్వప్నావస్థలోనూ జీవుడున్నాడు, సుషుప్త్యావస్థలో కూడా ఈ జీవుడు అదే విధంగా ఉన్నాడు. కానీ జాగ్రత్తావస్థలో ఉన్న మనస్సు, స్వాప్నికావస్థలో ఉన్న మనస్సు, ఈ సుషుప్త్యావస్థలో లీనమైపోయినటువంటి మనస్సు, ఇది మాత్రమే కొన్ని అవస్థలలో ఉండి కొన్ని అవస్థలలో లేకుండా పోతున్నది. కానీ నీవు మాత్రం కాదు అనేది ఇక్కడ గనక నువ్వు కొంచెం మనస్సు పెట్టి అర్థం చేసుకున్నట్లయితే, ఈ జీవుడు అనేటువంటి వాడు వాస్తవంగా వీటితో సంబంధం లేనటువంటి వాడు అనేది నీకు గోచరమైతూ ఉంది. ఎందుకంటే మనస్సే అన్నిటినీ సంకల్పం చేస్తున్నది, మనస్సే అన్నిటితో జీవిస్తున్నది, మనస్సే అన్నిటితో విడబడి ఉంటున్నది. కానీ ఈ మనస్సును పనిచేయిస్తూ ఉన్నటువంటి నీవు ఎప్పుడూ కూడా జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్త్యావస్థలో ఉన్నావు. ఇవి ఉన్నా ఇవి లేకపోయినా నువ్వు అలానే ఉన్నావు. కాబట్టి మనస్సుతో నీకు సంబంధం లేకుండానే నువ్వు ఉన్నావు అనేటువంటిది నీకు అర్థమవుతున్నది. అంటే ఈ మనస్సు లేనప్పుడు సుషుప్త్యావస్థలో ఉన్నావు, ఈ మనస్సు పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తావస్థలో కూడా నువ్వు ప్రత్యక్షంగా ఉండి ఈ మనస్సు చేస్తున్న పనులని నేను చేస్తున్నాను, ఇవి అనుభవిస్తున్నటువంటి వాటిని నేను అనుభవిస్తున్నాను అని నీవు అనుకొని భ్రాంతి పొందుతూ ఉన్నావు. అందువల్లనే ఈ మనస్సుకు పట్టినటువంటి భ్రాంతే ఈ కులాలు, ఈ మతాలు, ఈ ధర్మాలు, ఇవన్నీ కూడా నేనేను అంటున్నావు. నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని చెప్తూ ఉన్నది ఎవరిక్కడ? ఈ మనస్సే, నీవు కాదు. కాబట్టి ఇక్కడ పని చేస్తున్నది, దానిని అనుభవిస్తున్నది ఎవరిక్కడ? మనస్సే. కాబట్టి కర్తృత్వ భోక్తృత్వాలు ఎవరికి ఉన్నాయి? మనస్సుకే ఉన్నాయి. మరి పాపపుణ్యాలు ఎవరికి ఉంటాయి? మనస్సుకే ఉంటాయి. ఊర్ధ్వ అధోలోక ప్రాప్తులు ఎవరికి ఉన్నాయి? స్వర్గలోకానికి పోవడం, నరకలోకానికి రావడం, పాపాన్ని అనుభవించడం, పుణ్యాన్ని అనుభవించడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ మనస్సే. కాబట్టి నీకు ఎప్పుడూ కూడా ఈ దుఃఖములైనటువంటి యొక్క ఈ విషయ లోలత్వం కానీ, ఈ ఆనందానికి కారణమైనటువంటి యొక్క విశ్రాంతి తమోగుణ సంపన్నమైనటువంటి యొక్క సుషుప్త్యావస్థతో కానీ నీకు ఎటువంటి సంబంధం లేకుండా ఈ మూడు అవస్థలకి విలక్షణంగా, ఈ గుణాలకి విలక్షణంగా
సత్వరజస్తమో గుణాలకు విలక్షణంగా నీవు ఎప్పుడు అలానే ఉన్నావు. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మరి నేను విలక్షణంగా ఉన్నాను అనేటువంటి విషయం నాకు ఎంతో కొంత అర్థమవుతున్నప్పటికీ కూడా మరి నేను ఈ జీవుడిని అనేటువంటి యొక్క సంస్కృతి ఎందుకని నేను పొందుతున్నాను, ఈ జీవుడననే భావన ఎందుకు పొందుతున్నాను అని కనుక అనుకున్నట్లయితే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చెప్తూ ఉన్నటువంటి శుక్లాంబరమైనటువంటి ఆ తెల్లని ఆకాశం మనకి నీలవర్ణంగా, పీతవర్ణంగా, ఆకుపచ్చ వర్ణంగా ఇలా మనకి కనిపిస్తూ ఉంది. ఇలా కనిపించడానికి కారణమైనటువంటి యొక్క అంశాలేంటి? మేఘాలు, వాయువులు, ఇవన్నీ కూడా ఈ ఆకాశాన్ని ఆవృతం చేసి ఉండడమే. ఇలా ఈ మేఘాలన్నీ ఇక్కడ ఆవృతం చేసి ఉండటానికి దోహదం చేస్తూ ఉన్నటువంటిది ఏంటి? వాయువు. ఈ వాయువే ఎక్కడెక్కడ నుంచో ఈ నీటి ఆవిరిని తీసుకొచ్చి ఈ ఆకాశంలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దొంతర్లుగా పేర్చిపెట్టింది. అలా ఈ ఆకాశంలో పేర్చిపెట్టినటువంటి ఈ మేఘాలన్నీ కూడా ఎక్కడ మందంగా ఉన్నాయో అక్కడ నల్లగా కనిపిస్తున్నది, ఎక్కడ కొంచెం పల్చగా ఉన్నాయో అక్కడ పీతవర్ణంగా కనిపిస్తున్నది, ఎక్కడైతే ఇంకా కొంచెం పల్చగా ఉండి అక్కడ కాంతి పడుతూ, సూర్యుడి యొక్క కాంతి పడుతూ అలా ఉన్నదో అక్కడ ఇంకొక రకమైనటువంటి గౌరవర్ణంగా కనిపిస్తూ ఉన్నది, ఇంకా కొంచెం మందగించిన చోట ఆకుపచ్చ వర్ణంగా కనిపిస్తున్నది. ఇలాగా అనేక వర్ణాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి యొక్క ఇప్పుడు ఈ ఆకాశం శ్వేతవర్ణమా, లేకపోతే పీతవర్ణమా, నీలవర్ణమా, లేకపోతే గౌరవర్ణమా, ఆకుపచ్చగా ఉన్నదా, ఎలా ఉన్నది అంటే, ఈ మేఘాలు ఉన్నా ఈ మేఘాలు లేకపోయినా ఉన్నటువంటిది శ్వేతవర్ణమే. అయితే మనకు అలా కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ వీటన్నిటికీ కూడా ఇలా కనిపించడానికి దోహదం చేసింది ఏంటంటే, ఈ వాయువే వీటన్నిటినీ తీసుకొచ్చి ఈ మేఘాలన్నిటినీ ఈ ఆకాశం నిండా నింపింది. ఇప్పుడు యథార్థంగా ఉన్న ఆకాశం యథార్థంగా మనకి కనిపించాలి అంటే మళ్ళీ ఈ మనస్సే, అంటే ఈ గాలే ఈ మేఘాలన్నిటినీ కూడా దూరంగా నెట్టేసి ఈ మేఘాలనేవే లేకుండా అక్కడ కనుక పక్కకి నెట్టేసినట్లయితే ఇప్పుడు ఈ వాయు సహాయంతో ఇవన్నీ పక్కకి పెడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆకాశంలాగా తెల్లగా స్వచ్ఛంగా మనకి భాసిస్తుంది. అట్లాగే ఇక్కడ ఈ సకల ప్రపంచానికి కార్యకర్త అయినటువంటి ఈ మనస్సు ఈ జగత్తు మొత్తాన్ని కూడా తానే నిర్మాణం చేసి తానే, ఇదిగో వీడు కుమారుడని, వీడు భార్య అని, వీడు పుత్రిక అని, ఇది అత్త అని, ఇది మామ అని, ఇది తల్లి అని, ఇది తండ్రి అని వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ ఇలా చేసుకున్నటువంటి ఈ మనస్సు మళ్ళీ వీటన్నిటినీ వైదొలిగించుకోవాలి అన్నా కానీ ఇదే వీటన్నిటినీ పక్కకి నెట్టాలి. ఈ మనస్సే వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుంది, ఈ మనస్సే వీటన్నిటినీ పక్కకి త్రోసివేయాలి. ఎందుకని అంటే ఈ మనస్సు దేనికైనా సమర్థవంతురాలైనటువంటిది కాబట్టి. అంటే ఒక గాలి ఎట్లా అయితే అన్నిటినీ క్రోడీకరించుకొని అన్నిటినీ నెట్టేసుకుందో, ఇష్టాయిష్టాలు సంశయాత్మక స్థితులు దీనికే ఉన్నాయి. అందుకని ఇది కలెక్ట్ చేసుకోగలదు, మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేసి పక్కకి నెట్టేయను కలదు. అందుకని ఈ మనస్సుకి ఇప్పుడు నువ్వు చేయవలసిన ట్రైనింగ్ ఏంటి? వీటన్నిటిని పక్కకి నెట్టే విధానం. అలా చేస్తే నీకేమొస్తుందంటే నిన్ను నువ్వు చూసుకుంటానికి ఒక యథార్థమైనటువంటి స్థితిని నువ్వు తెలుసుకుంటానికి ఒక మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నీకు ఉండవలసిందేంటి? నిన్ను నువ్వు తెలుసుకోవాలనేటువంటి యొక్క పూర్ణ జిజ్ఞాస. అయితే ఇక్కడ నీకు ఇంకో విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, మనస్సు అనేటువంటిది స్వయం ప్రతిపత్తి కలిగి తనకు తానుగా పనిచేస్తూ ఉన్నటువంటిది మాత్రం కాదు. వాయువులాగానే వాయువు కూడా స్వయం ప్రతిపత్తి కలిగింది కాదు, అది స్వయంభూతం కాదు, అది స్వయం సంభూతమైనటువంటిది కాదు. మరి ఎలా వచ్చింది అది అంటే, పరమాణువుల యొక్క పరిభ్రమణంలో వాయువు జన్మించింది. అట్లానే ఈ మనస్సు దేనివల్ల పనిచేస్తున్నది?
బుద్ధి నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ వల్ల ఈ మనస్సు పనిచేస్తున్నది. అంతేకాని మనస్సుకి స్వయంగా ప్రకాశించే లక్షణం లేదు. ఇది ఒక జడ పదార్థం లాంటిది. కాబట్టి మనస్సు జడంబు అణుమాత్రము సందేయము లేదు. ఎట్లాగైతే మనంబె స్థూల సూక్ష్మముల్ అని ఈ స్థూల సూక్ష్మాలైనటువంటి యొక్క ఈ జగత్తంతా కూడా మనస్సేనని ఇందాక చెప్పుకున్నాము, అలానే ఈ మనస్సు జడంబు అణుమాత్రము సందేయము లేదు. ఎందుకని అంటే మనస్సు తనకు తాను స్వతంగా పనిచేసేటువంటిది కాదు. మరి ఎట్లా పనిచేస్తుంది? బుద్ధి యొక్క సత్తా వల్ల పనిచేస్తుంది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది అవిద్యా కార్యమే కానీ అవిద్య కాదు. అవిద్య అంటే మాయ. ఇది మాయ కాదు. కానీ అంతకుముందు ఏం చెప్పాం? మనసు మాయా ఏ మాయా మనసు ఏ మనసు మాయా తుదకు మాయా మాయే. ఎప్పుడు మనస్సు మాయ అయింది? ఈ మనోబుద్ధి చిత్తాలన్నిటినీ విచారించడానికి బద్ధకమై ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకు లేని ఈ మనస్సే మాయా అని చెప్పాం. కానీ విశ్లేషణ కనుక నువ్వు చేసుకున్నట్టయితే నువ్వేంటో నీకు అదార్థమవుతుందని మళ్ళీ దీనిని విశ్లేషించి చెప్పవలసిన స్థితి ఇక్కడ కలిగింది. కాబట్టి వాయువు ఎట్లా అయితే ఆకాశంలో అన్ని దిక్కుల యందు వ్యాపించి ఇవన్నీ క్రోడీకరించింది కాబట్టి ఈ మనస్సు వీటన్నిటినీ తొలగించగలదు. అయితే ఈ మనస్సు ఇది అవిద్య కాదు, అవిద్య కార్యం మాత్రమే మనస్సు. ఎందుకంటే బుద్ధి యొక్క ప్రతిఫలితం వల్ల, అంటే బుద్ధి నుంచి వస్తున్నటువంటి సత్తా వల్ల ఈ మనస్సు పనిచేస్తున్నది. ఇది నీకు అర్థమై ఉన్నట్లయితే ఈ మానసిక కర్మలన్నీ నేను చేస్తున్నాను అనుకోవటం వల్లనే ఈ జీవుడు ఊర్ధ్వలోక ప్రాప్తిని అధోలోక ప్రాప్తిని కూడా పొందుతున్నాడు అనేటువంటిది నీకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ మనస్సు చేస్తున్నది ఇవి నేను చేయటం లేదు, నా సత్తా వల్ల మాయ పనిచేస్తున్నది, మాయ సత్తా వల్ల బుద్ధి పనిచేస్తున్నది, బుద్ధి సత్తా వల్ల ఈ మనస్సు పనిచేస్తున్నది, కాబట్టి ఇవి పనిచేస్తూ ఉన్నటువంటి వాటి వల్ల అవి వాటి పనులని నావి అని నేను అనుకోవడం వల్ల ఈ కర్మలు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భ్రాంతిలో ఉన్నాను అని కనుక నీకు అర్థమైతే నీవు స్వయం పరమాత్మని అని నీవు గ్రహించగలుగుతావు. ఎప్పుడైతే నేను స్వయం పరమాత్మని అని నీకు అర్థమైందో ఈ పరమాత్మ అనేటువంటి వాడు శాశ్వతుడైనటువంటి వాడు, ఇతను నిత్యమైనటువంటి వాడు, నిర్వికారమైనటువంటి వాడు, ఆనంద ఘనమైనటువంటి వాడు, సర్వానికి తానే ద్రష్ట అయినటువంటి వాడు. ఆనంద ఘనమని ఎందుకు చెప్తున్నామంటే సర్వ ఆనందాలలో కూడా ఇతనిని తనను తాను చూసుకున్నప్పుడు పొందేటువంటి ఆనందం అద్భుతమైనటువంటిది. ఏ ఆనందము ఈ ఆనందానికి సాటి అయినటువంటిది కాదు. అందుకనే అన్నమాచార్యుడిని నీకు ఈ సృష్టిలో ఉన్న అందాలన్నిటికంటే కూడా మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని చూపిస్తాను, చూస్తావా అని తీసుకెళ్ళి తన యొక్క రూపాన్ని అన్నమాచార్యుడికి చూపిస్తాడు. అంటే అర్థమేంటి? అన్నమాచార్యుడు తన యొక్క ఆత్మస్థితిని తాను తెలుసుకున్నప్పుడు తను పొందినటువంటి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆనందం వర్ణనాతీతం. అందుకని అతను ఇంకా దేనికి బానిస కాలేకపోయాడు. అట్లానే ఇక్కడ కూడా నీవు ఎప్పుడైతే నిన్ను దర్శించుకుంటావో నీవు అద్భుతమైనటువంటి యొక్క అలౌకికమైనటువంటి యొక్క ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటావు. అందువల్ల గతంలో చెప్పినట్లుగా ఈ యొక్క స్థూల పదార్థ చేత నిర్మాణం చేయబడినటువంటి యొక్క ఈ శరీరం కానీ పంచప్రాణములు ఉపప్రాణములైనటువంటి యొక్క మరొక 5 ప్రాణములు ఇవన్నీ కలిపి దశవిధ ప్రాణాలతో నిర్మాణమైనటువంటి ప్రాణమయ కోశం కానీ ఇప్పుడు ఈ ఆలోచనలతో ఇలా బంధకారణమవుతున్నటువంటి ఈ మనోమయ శరీరం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అనేది నీకు విస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ నీకు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మ యొక్క సత్తా ద్వారా ప్రకాశిస్తూ ఉన్నటువంటి బుద్ధి తన చైతన్యం ద్వారా మనస్సును ప్రకాశింపజేస్తున్నది అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ బుద్ధి అనేటువంటిది నిశ్చయాత్మక వృత్తి కలిగినటువంటిది. ఇది ముందు గుర్తుపెట్టుకో. మనస్సుకు నిశ్చయాత్మక వృత్తి లేదు, మనస్సుకు సంశయాత్మక వృత్తి ఉంది. మనస్సు సంశయాత్మకమైనటువంటిది, బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది. అయితే ఇక్కడ విజ్ఞానమయ కోశంలో ఏం జరుగుతుంది?
బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిసి జీవిస్తాయి. మనస్సు జ్ఞానేంద్రియాలు కలిసి జీవించి మనోమయ కోశమైంది. ప్రాణము జ్ఞానేంద్రియాలు కలిసి జీవించి ప్రాణమయ కోశమైంది. శరీరము జ్ఞానేంద్రియాలు కలిసి జీవించి అన్నమయ కోశమైంది. బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిసి జీవిస్తూ ఉండటం వల్ల ఇది విజ్ఞానమయ కోశమైంది. దీనికి కర్తృత్వ లక్షణం ఉన్నది. కర్తృత్వం అంటే తెలుసుకోవటం, కోరుకోవటం అనేటువంటి కర్తృత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే మనస్సు ఎట్లా అయితే ఈ జీవుడికి బంధకారణమైందో ఈ బుద్ధి కూడా అలానే ఈ జీవుడికి బంధకారణమైతూ ఉన్నది. ఈ ప్రాణం లేకపోతే నేను చచ్చిపోతున్నానండి అని అంటున్నాం. ఎందుకంటే మనకు అది తప్పే తెలియలేదు, అందుకని ప్రాణమయ కోశం బంధకారణమైంది. ఈ శరీరం లేకపోతే చచ్చిపోతున్నామండి అంటున్నాం, అందుకని శరీరం బంధకారణమైంది. అయ్యో ఈ బంధాలు లేకపోతే వీళ్ళందరినీ వదిలిపెట్టి నేను పోవాలనుకుంటే నేను బాధపడుతున్నాను అంటున్నాం, అందుకని మనస్సు బంధకారణమైంది. ఇష్టాయిష్టాలు అనేటువంటివి, ఇష్టప్రాప్తిని పొందడం అనేటువంటివి ఇక్కడ నీకు బంధకారణమవుతున్నాయి. అందువల్ల ఈ బుద్ధి కూడా ఈ జీవుడికి బంధకారణమే అయింది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలకువ ఏంటంటే బుద్ధి అనేది కర్త, మనస్సు అనేటువంటిది కరణం, అంటే పని చేసేది. మనస్సు పని చేస్తుంది, బుద్ధి చేయిస్తుంది. అర్థం కదా? బుద్ధి అనేది చేయించేటువంటి యొక్క వ్యవస్థ, మనస్సు అనేటువంటిది చేసే వ్యవస్థ. అర్థమైందా? అంటే ఏమైంది ఇక్కడ? ఒకదానికంటే ఒకటి సూక్ష్మ స్థితిలో ఉండి శక్తి స్వరూపం దగ్గరలో ఉంటున్నాయి. ఆ శక్తి స్వరూపం యొక్క మరొక విభాగమే ఈ బుద్ధి. కాబట్టి విజ్ఞానమయ కోశం మనోమయ కోశం కంటే ఇంకా లోపలికి అంతరంగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ మాయ యొక్క సత్తా నేరుగా ఈ బుద్ధి మీదనే ప్రతిఫలిస్తూ ఉంది. ఈ బుద్ధి అందే ప్రతిఫలిస్తూ ఉంది. ఇలా ప్రతిఫలించటం వల్ల ఈ పరమాత్మకి ఈ బుద్ధి యొక్క ఉపాధి వల్లనే జీవత్వం అనేటువంటిది సంప్రాప్తమవుతున్నది. ఇది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది. మనసులో ప్రతిఫలించినంత మాత్రాన ఇది జీవత్వం పొందుతున్నది అనేటువంటిది కాదు. ఇక్కడ ఎప్పుడైతే బుద్ధి యందు ప్రతిఫలించిందో అప్పుడే ఇది జీవత్వాన్ని పొందింది. ఆ చైతన్య తత్వాన్ని ఇది కలిగి ఉంది. ఎప్పుడు ఆ బుద్ధిలో ఎప్పుడైతే ప్రకాశించిందో వెంటనే అన్నిటిలో జీవించడం అనేటువంటి దానికి ఆరంభం చేకూర్చింది. ఈ దేహాదులతో ఏర్పడేటువంటి అనుబంధానికి కారణం ఎవరిక్కడ? బుద్ధే. నేరుగా ఆత్మ యొక్క సత్తా ఈ దేహేంద్రియాల మీద ప్రసరించడం లేదు. ముందు బుద్ధి యందు ప్రసరించి ఆ బుద్ధి ద్వారా మనస్సు మీద ప్రకాశించింది. ఇప్పుడు ఏం చేసింది? బుద్ధి యొక్క లక్షణాలు, ఈ మాయ యొక్క సత్తా, ఈ రెండు కలిసి మనస్సు మీద ప్రతిఫలిస్తే ఇప్పుడు మనస్సు అనేటువంటి దానికి ఉండేటువంటి లక్షణాలు కొన్ని, ఈ బుద్ధి లక్షణాలు కొన్ని, ఈ సత్తా, ఈ మూడు కలిసి దేహేంద్రియాల మీద ప్రసరించినాయి. అంటే ప్రాణం మీద ప్రసరించినాయి. ప్రాణంతో ఎప్పుడైతే ప్రసరించినాయో ఆ ప్రాణం మీద ఈ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ప్రాణాలన్నీ కూడా వాటి వాటి లక్షణాలతో సమన్వితమై ఈ మనస్సు యొక్క సంకల్పాన్ని తీసుకొని బుద్ధి యొక్క ఇచ్ఛ ప్రేరణని పొంది ఆ చైతన్యము ద్వారా ఇవి దేహమునందు వర్తిస్తూ ఈ స్థూల దేహాన్ని పనిచేయిస్తూ ఉన్నాయి. కారణం ఎవరు వీటన్నిటికీ? బుద్ధే. ఈ బుద్ధి ఈ జీవునితో తాదాత్మ్య సంబంధము కలిగినటువంటిది కాబట్టి ఈ బుద్ధికి ఆత్మకున్నటువంటి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము దీనికి కూడా అలవడింది. అందువల్ల ఇదేమైంది? విజ్ఞానము, జ్ఞానాన్ని కూడా తెలుసుకునేటువంటిది. అందుకని విజ్ఞానమైంది. ఈ సృష్టిలో ఈ ఆత్మ అనేది ఎంత అనాదో, దాని సత్తా, దాని మాయ ఎంత అనాదో, ఇది కూడా అంతే అనాది స్వరూపమైనటువంటిది. ఏది? ఈ యొక్క
బుద్ధి. అలా ఉన్నటువంటి యొక్క ఈ బుద్ధి తత్వంగా ఏర్పడడానికి ముందు తాను పొందినటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. అది ఎలా బుద్ధితత్వంగా ఏర్పడింది అంటే శరీరం ఏర్పడి ఉండాలి. శరీరం ఏర్పడ్డ తర్వాతనే ఆ శరీరంలో ఈ బుద్ధి అనేటువంటిది మళ్ళీ అక్కడ ఏర్పడి ఉండాలి కదా. అట్లా ఉన్నటువంటి శరీరం ఏంటి అక్కడ? పరమాణువు. ఆ పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్లు ఏర్పడటానికి కూడా ఒక కారణం ఉండి ఉండాలి. అంటే ఈ మాయా సమన్వితమైనటువంటి యొక్క ఈ దేహం ఏర్పడటానికి ఒక కారణం ఉండి ఉండాలి. ఆ కారణం మాయే. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మ నుంచి వెలువడినటువంటి యొక్క మాయ, ఆత్మ ఎంత ఉందో ఇది అంత ఉంది. ఆది మధ్యాంత శూన్యమైనట్టి ప్రకృతి ఆది మధ్యాంత రహిత అద్వయాత్ముండనైన నాకు ఆది మధ్యాంతములు గల్గనావరించే. అంటే నేనెంతున్నానో అది అంతా ఉంది. దీనినే పీరోజీ గారు ఏమన్నారంటే అంతటా దిశలా మిన్నావరించిన పరమాత్మ ఎక్కడ ఉన్నది అని అడిగారు. ఆకాశం ఎంత ఉన్నది? అంతటా నిండి ఉన్నది. అట్లానే ఆత్మ కూడా అంతా నిండి ఉన్నది. ఈ మాయ కూడా అంతటా నిండి ఉన్నది. అయితే అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మలో ఈ మాయ ఎలా ప్రకాశించింది, ఎలా బహిర్ముఖమైంది అంటే అంతటా సందు లేకుండా నిండి ఉన్నటువంటి ఆకాశంలో మేఘాలు ఎలా తిరుగుతున్నాయి అలా. గాఢాంధకారమైనటువంటి చీకటిలో వేసినటువంటి ఒక టార్చ్ లైటు దాని కాంతిని ఎంతవరకు ప్రసరింపజేసిందో అంతవరకు కాంతి నిండి ఉండి ఆ కాంతి లోపల అంతర్గతంగా కనిపించకుండా చీకటి ఎలా అయితే నిక్షిప్తమై ఉన్నదో, ఈ కాంతికి బయటనే చీకటి ఉన్నట్టు కనిపిస్తున్నది మనకి. కాంతి ఉన్న చోట చీకటి ఉన్నట్టు కనిపించడంలా, కానీ కాంతి వెలుతురు రెండు కలిసే ఉన్నాయి. ఈ చీకటి ఎక్కడికి వెళ్ళలేదు. ఇది స్పష్టం. అట్లానే బాగా ఎర్రగా కాలినటువంటి యొక్క ఇనపగుండు అగ్ని చేత ఆవరింపబడినప్పుడు ఈ అగ్ని ఇనపగుండు రెండు కలిసే ఉన్నాయి. అగ్ని ఎంత ఉందో ఇనపగుండు అంత ఉందో, ఇనపగుండు ఎంత ఉందో అగ్ని కూడా అంతే ఉంది. ఈ రెండు ఒకదాన్ని ఒకటి విడబడి లేవు. ఈ ఇనపగుండు యొక్క ప్రతి రేణువు నుంచి ఈ అగ్ని బహిర్ముఖమవుతున్నది. అగ్ని బహిర్ముఖమైన ప్రతి రేణువు నుంచి దాని యొక్క వేడి వెలుతురు బహిర్ముఖమవుతూనే ఉన్నాయి. కాబట్టి వేడి వెలుతురు అగ్ని ఇవన్నీ ఇనపగుండుని ఆవరించే ఉన్నాయి. ఆ ఇనపగుండులో ఎక్కడ సందు లేదు. అలానే ఈ జగత్తులో ఆత్మ ఎంత ఉన్నదో ఈ ఆత్మని ఆవరించి ఆత్మ నుంచి వెలువడుతున్న మాయ కూడా అంతే ఉంది. అయితే ఈ మాయ దాని నుంచి ఎలా బహిర్ముఖమైంది అంటే ఒక రిమోట్ కంట్రోల్ నుంచి వెలువడుతున్నటువంటి యొక్క అయస్కాంతిక శక్తి ఎలా అయితే ఎదటనున్నటువంటి యొక్క ఆ టీవీని ఆపరేట్ చేస్తున్నదో అలానే ఆత్మ తన నుంచి వెలువడుతున్నటువంటి యొక్క ఈ మాయ ఈ సృష్టిని నియంత్రణ చేస్తూ ఉంది. అలా నియంత్రణ చేయడానికి ఏర్పడినటువంటి యొక్క కార్యం ఏంటి ఇక్కడ అంటే ఎప్పుడైతే పదార్థం నుంచి వెలువడినటువంటి యొక్క ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉన్నాయో ఇవి సుడులు తిరుగుతూ ప్రారంభమవుతాయి. ఏ వస్తువు నుంచి అయినా ఒక అయస్కాంతిక శక్తి బహిర్ముఖం అయ్యేటప్పుడు ఒక చైతన్యం బయటికి వచ్చేటప్పుడు తన నుంచి వెలువడుతున్న చైతన్యం సుడులు తిరుగుతూ బయటికి వస్తుంది. అది క్లాక్ వైజ్లో తిరుగుతూ గనక బయటికి వెళ్తున్నట్టయితే పదార్థం నుంచి శక్తి బయటికి వెడుతుంది. యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ గనక ఉన్నట్లయితే బయటనున్నటువంటి శక్తి పదార్థంలోకి వస్తుంది. ఇది గనక నీకు అర్థమైనట్లయితే ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మోషన్లో ఈ ప్రకంపనలు సుడులు తిరుగుతూ ఉండటం వల్ల ఆకర్షణ వికర్షణలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి యొక్క ఈ సుడులలో ఏర్పడిన ఘర్షణల వల్ల ఒకదానిలో ఒకటి ఈ ప్రకంపన సుడులు కలిసిపోయి వాటిలో ఏర్పడినటువంటి యొక్క ఫ్రిక్షన్స్ అనేక రకాలైనటువంటి పరిణామాలకి దారితీసి దాంట్లో ఈ ప్రోటాన్స్ అనేటువంటి పదార్థ నిర్మాణం జరిగింది.
ఇలా ఏర్పడినటువంటి ఈ ప్రోటాన్స్, డైరెక్ట్గా వెలువడినటువంటి ఎలక్ట్రాన్స్, వాటి నుంచి ఏర్పడినటువంటి యొక్క ఒక కక్ష్య, ఈ రెంటికి కలిపి ఏర్పడినటువంటి ఒక పరిధి, ఇది పరమాణువు. ఇప్పుడు ఈ పరమాణువు లోపల కూడా ఇదే శక్తి ఉంది, ఈ పరమాణువు బయట ఇదే శక్తి ఉంది. ఎలక్ట్రాన్ అనేటువంటి ఈ పరమాణు శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి, లోపల ఉన్నటువంటి ఈ ప్రోటాన్ అనేటువంటి పదార్థం, ఈ రెండు కూడా ఈ చైతన్యంతోటే నిర్మాణమై ఉన్నాయి. అంటే ప్రథమ సంకల్ప స్థితిలో ఉన్నటువంటి యొక్క ఏ అనుభూతి అయితే ఉన్నదో అది పూర్వజ్ఞానం అని కనుక అనుకున్నట్లయితే, దాని నుంచి మళ్ళీ ఈ పరమాణువుల ద్వారా ఏర్పడినటువంటి ఈ ఆర్బిట్లో నుంచి ఏర్పడినటువంటి యొక్క ఒక తత్వం బుద్ధి, ఈ బుద్ధి లోపల అంతర్బహిష్యుల యందు కూడా ఇదే చైతన్యము పరిభ్రమిస్తూ గత అనుభవమైనటువంటి ఆకర్షణ వికర్షణలని ఇప్పుడు ఇది చేస్తూ ఉంది. కాబట్టి దీనికి పూర్వజన్మకృతమైనటువంటి సంస్కారాలు విడవకుండా దీనిని అనుసరిస్తూనే ఉంటాయి. ఇలా చేసేటప్పుడు పుణ్యకర్మలని చేస్తుంది, పాపకర్మలని చేస్తుంది. పుణ్యకర్మలేంటి? తన నుంచి యాంటీ క్లాక్ వైజ్లో పరిభ్రమిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ ప్రకంపనలన్నీ తిరిగి పరమాత్మ దగ్గరికి చేరటం. క్లాక్ వైజ్లో తన నుంచి బహిర్ముఖమవుతున్నటువంటి ఈ ప్రకంపనలన్నీ కూడా పదార్థానికి చేరటం, తిరిగి పదార్థ రూపాలని ధరించటం, ఇది పాపం. ఇది అధోముఖ వ్యాప్తి, అది ఊర్ధ్వముఖ వ్యాప్తి. ఇట్లా అధోముఖ ఊర్ధ్వముఖ వ్యాప్తులుగా ఇవన్నీ కూడా సవ్య భ్రమణము, అపసవ్య భ్రమణము అనేటువంటి యొక్క ఈ పరిభ్రమణాలని పొందుతూ ఇవి తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల ఏమైంది? అనేకములైనటువంటి యొక్క రూపాంతరాలు ఈ సృష్టిలో ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడినటువంటి యొక్క ఈ రూపాంతరాలని మనం ఏమంటున్నాం? జననము అంటున్నాం, జన్మము అంటున్నాం. ఇలా అనేక రకములైనటువంటి జన్మలకి ఇది కారణభూతమైంది. ఓకే, దీంట్లో విస్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటి? ఇప్పుడు ఆత్మ యొక్క సత్తా సూటిగా ఈ బుద్ధి మీద ప్రకాశిస్తూ ఉంది. ఆ మాటని నీకు స్పష్టంగా చెప్పడానికే వాళ్ళు ఏం చెప్పారు? అణోరణీయాం మహతో మహీయాం అని చెబుతూ నీలత్వయద మధ్యస్థాద్విద్యుల్లేకేన భాస్వర నీవారశూకవర్తన్వి పీతాభా స్వచ్ఛనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత అని మనకి శృతి ద్వారా వాళ్ళు ప్రామాణికంగా చెప్పారు. ఈ అణువు నుంచే ఇవన్నీ కూడా ఇలా బహిర్ముఖమై అంతర్ముఖమై ఇలా జరుగుతూ ఉన్నాయి అని. అయితే ఈ బుద్ధితత్వమైనటువంటి ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉన్నదో ఇది పరమాత్మకి అత్యంత సన్నిహితంగా ఉంది. అన్నిటికంటే దగ్గర ఉన్నటువంటి యొక్క కోశం ఇదే. అయితే పరమాత్మ మాత్రం బుద్ధితత్వంలో ఉన్నాడు అనేది ఎంత నిజమో, ప్రకాశిస్తున్నాడు అనేది ఎంత నిజమో, పరమాత్మ వీటికి విలక్షణంగా ఉన్నాడు అనేది కూడా అంతే నిజం. అయితే ఈ పరమాత్మ అనేటువంటి వాడు ఈ బుద్ధి అనేటువంటి ఈ గుహలో ప్రకాశిస్తూ, గుహ అని ఎందుకంటున్నామంటే దానికి ఒక ఆర్బిట్ ఏర్పడింది, అందుకని దానిని బుద్ధి గుహ అంటున్నాం. ఈ బుద్ధి గుహలో ప్రకాశిస్తూ హృదయ పుండరీక మధ్యస్థ కీటకంలాగా, అంటే ఏంటి అంటే అన్ని జ్ఞానేంద్రియాల యొక్క సమూహము ఉన్నటువంటి చోటు. అది పుండరీకం అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఒక కోశంలాగా ఉన్నది కాబట్టి. దాని మధ్యస్థ కీటకమైనటువంటి అంటే చైతన్యం, ఇది చక్షురాది ఇంద్రియముల ద్వారా ప్రయాణం చేసి జ్యోతిస్వరూపమై ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను జ్యోతిని చూశానండి అని గనక అన్నట్లయితే నువ్వు చూస్తున్నది దేనిని? ఇప్పుడు హృదయ పుండరీక మధ్యస్థ కీటకమైనటువంటి యొక్క ఈ జ్యోతిర్మయ స్వరూపాన్నే చూస్తున్నావు. అంటే బుద్ధి ద్వారా వెలువడినటువంటి యొక్క ఈ జ్ఞానాన్నే చూస్తున్నావు, కానీ నీవు వాస్తవమైనటువంటి యొక్క పరమాత్మని చూడడంలా. అందుకనే అంతఃకరణాధిష్టాన చైతన్యము, అంతఃకరణ ఏంటి? మనోబుద్ధి చిత్త అహంకారాలు. వీటి అధిష్టాన చైతన్యం ఏంటి? మాయ. అంతరాంతఃకరణ ప్రతిబింబ చైతన్యము, అంతరాంతఃకరణ ఏంటి?
ఎక్కడున్నది అంతఃకరణ అంటే దాని అంతరంలో ఉన్నటువంటి సూక్ష్మభూతాలైనటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధ తత్వం ద్వారా ఆకర్షణ వికర్షణల ద్వారా ఉండి ఈ పరమాణువు లోపల ప్రకాశిస్తూ ఉన్నటువంటి శుద్ధ చైతన్యం, అది అంతరాంతఃకరణ ప్రతిబింబ చైతన్యం. ఆ అంతరాంతఃకరణం ఏమిటి అంటే పరమాణువే. దాని యందు ఆ బిందువు యందు ప్రకాశిస్తూ ఉన్నది. అది ఆ పరమాణువుకి బిందువు అని పేరు. అలా ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మని చూడకుండా ఇక్కడ హృదయ పుండరీక మధ్యస్థ కీటకమైనటువంటి యొక్క ఈ సత్తా ఏదైతే ఉన్నదో, కీటకం అని ఎందుకంటున్నామంటే తిరుగాడే లక్షణం ఉన్నది కాబట్టి, ఈ తిరుగాడుతూ ఉన్నటువంటి ఈ చైతన్యమే ఈ చక్షురాది ఇంద్రియముల ద్వారా గోచరిస్తూ ఉన్నది. నీవు అంతర్ముఖం చేసి ఆ హృదయ పుండరీకంలో చూసినప్పుడు అంటే మళ్ళీ తిరిగి ఆ బుద్ధిగుహ దగ్గరికి చేరి నువ్వు దానిని పరిశీలన చేస్తున్నప్పుడు ఏం కనిపిస్తున్నది? ఈ యొక్క బుద్ధిగుహలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మాయ యొక్క సత్తా, అంటే బుద్ధిలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సత్తా కనిపిస్తున్నది, అంతేకాని పరమాత్మ మాత్రం కాదు. అయితే ఇంద్రియాల ద్వారా ప్రకాశిస్తున్నా తానే, బుద్ధిలో ప్రకాశించినా తానే, సర్వ రూపాలలో ప్రకాశిస్తున్నా తానే, వాటన్నిటి బయట ఉన్నది తానే, ఆ రూపాలలో ఉన్నది కూడా తానే. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? సర్వం ఖిల్విద బ్రహ్మం అని చెప్పడానికి సరిపోయింది. అయితే బ్రహ్మంలాగా మనకి కనిపిస్తున్నదా? కనిపించడంలా. బ్రహ్మంలాగా కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ఇంద్రియ స్వరూపమైనటువంటి యొక్క ఈ శరీరాలని మనం చూస్తున్నాం. ఇంద్రియ స్వరూపాలైనటువంటి యొక్క వాటి తత్వాలని, ఆకర్షణ వికర్షణలని చూస్తున్నాం, వాటి ఆపేక్షలని చూస్తున్నాం, వాటి బంధ అనుబంధాలతోటి మనం తాదాత్మ్యత చెంది అవే మనము అని అనుకుంటున్నాం కదా. అలా అనుకోవటం వల్ల ఏమవుతున్నది? ఇప్పుడు నీకు ఆరోపితమైనటువంటి యొక్క స్వరూపం సత్తైనటువంటి యొక్క ఆత్మ మీద కనిపిస్తున్నది. మాయ ఆత్మ మీద మొదట కనిపించింది, ఆ తర్వాత మాయ ద్వారా ఏర్పడినటువంటి ఈ స్థూల రూపాలన్నిటినీ మనం చూస్తూ ఈ స్థూల రూపాలే పరమాత్మ అని అనుకుంటున్నాం. ఇవన్నీ మాయ యొక్క రూపాలు. ఈ మాయ పరమాత్మని ఆవరించి ఉంది కాబట్టి ఇప్పుడు పరమాత్మ కనిపించడంలా ఎవరు కనిపిస్తున్నారు? మాయా సమన్వితమైనటువంటి యొక్క ఈ జగత్తు కనిపిస్తున్నది. జగత్ అంటే అర్థం ఏంటంటే జ అంటే పుట్టుక, గతి అంటే తిరిగి మళ్ళీ చనిపోవటం. అర్థం కదా? పుట్టుక చావు కలిగినటువంటిది కాబట్టి, అంటే కనిపించి అంతర్ధానమైపోయేటువంటి లక్షణం ఉన్నటువంటి యొక్క స్వరూపం కాబట్టి దీనికి జగతి అని పేరు. పుట్టి గతించేది ఇది, అందుకని జగత్తు. ఈ జగత్తు నీకు ఎక్కడ కనిపిస్తున్నది? ఆత్మ మీద కనిపిస్తున్నది. మరి ఆత్మ కనిపించడం లేదు కాబట్టి ఇది యథార్థమా? కాదు. ఇలా విచారణ చేసినటువంటి మహాపెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే జగన్మిథ్యా, ఈ జగత్తంతా కూడా మిథ్యారూపమైనటువంటిది. తోస్తూ ఉన్నటువంటి జగత్తు వాస్తవంగా లేదు. ఇది వ్యావహారిక సత్యత్వమే కానీ చెప్పుకుంటానికి, మనం చూడటానికి, అనుభవిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, వ్యావహారిక సత్యత్వంగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా పారమార్థికమైనటువంటి సత్యత్వాన్ని గనక గుర్తించినప్పుడు ఈ వ్యావహారిక సత్యత్వమైనటువంటి జగత్తు ఆ పారమార్థిక సత్యత్వంలో తోచడం లేదు, ఆ ఆత్మయందు తోచడం లేదు. ఇలా ఆలోచించడానికి ఇప్పుడు నీవు ఏ యజ్ఞం చేయాలి? లేదు ఏ మంత్రోపాసన చేయాలి? ఏ ప్రాణాయామ కుంభకాలు చేయాలి? ఏ అష్టాంగ యోగ సాధన చేయాలి? ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి నీకు ఇక్కడ ఈ తాడు మీద కనిపించినటువంటి పాము ఎలా అయితే వాస్తవం అనుకున్నావో, గురుముఖత విచారించిన తర్వాత, అంటే ఎవరో స్నేహితుడు కనిపించి ఒక దీపం తీసుకొచ్చి నీకు తీసుకుపోయి ఆ తాడు దగ్గరికి చూపించిన తర్వాత పాము అనే భ్రాంతి పోయి ఇది తాడు అని ఎలా అయితే నిర్ణయానికి వచ్చావో, ఇక్కడ కూడా నీకు సమర్థవంతమైనటువంటి సద్గురు సాంగత్యం వల్ల నీవు
ఈ కనిపిస్తూ ఉన్నటువంటి రూపాలన్నీ కూడా పరమాత్మ కాదు, పరమాత్మని నుంచి వెలువడుతున్నటువంటి మాయతో ఏర్పడినటువంటి యొక్క రూపాలు మాత్రమే. ఒక గాజు పట్టకంలో నుంచి ప్రకాశిస్తూ ఉన్నటువంటి యొక్క సూర్యకాంతి ఎదటనున్న గోడ మీద సప్తవర్ణాలుగా కనిపించినప్పటికీ, 7 రంగులుగా కనిపించినప్పటికీ, ఇంద్రధనుస్సులాగా కనిపించినప్పటికీ, ఆ పట్టకమునందు కానీ ఆ సూర్యకిరణంలో కానీ ఈ రంగులు లేనట్లుగా, అది ఇంకొక దాని నుంచి పరావర్తనం చెందటం వల్ల ఈ రంగులన్నీ బహిర్ముఖమైనాయి. కాబట్టి అన్య సంపర్కం లేకుండా తానుగా ఎటువంటి వికారము పొందనటువంటి యొక్క పరమాత్మ ఎప్పుడూ కూడా స్వచ్ఛంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇలా ఎందుకు కలిగింది అంటే, ఆకాశం నీలంగా కనిపిస్తూ ఉన్నట్లుగా ఎందుకు అనిపించింది మనకి? మనము భ్రమని చూస్తున్నాం, భ్రమలోనే బ్రతుకుతున్నాం, భ్రమనే మన పిల్లలందరికీ నేర్పుతున్నాం. ఆకాశం నీలంగా ఉంటుంది అనే చెప్తున్నాం. ఏదన్నా రంగు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఏమంటున్నాం? స్కై బ్లూ అంటున్నాం, ఆకాశపు నీలి రంగు అని చెప్తున్నాం. అయితే వాస్తవంగా ఆకాశం నీలిరంగా అసలు అది ఎట్లా ఉందో మనం ఇంతవరకు చూడలే. ఆకాశం స్వచ్ఛంగా శ్వేతవర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నట్లు మనకి తెలియదు. ఎప్పుడైతే అది తెలిసిందో ఆకాశం నీలిరంగు అని నువ్వు అనవు కదా. అలానే మాయావశమైనటువంటి యొక్క ఈ మిథ్యా జగత్తు తనకంటే వేరుగా ఉన్నట్లు ఎప్పుడైతే తెలిసిందో, ఈ నేను 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 అని అంటూ ఉన్నటువంటి ఈ భ్రాంతి, ఈ బుద్ధి యొక్క తాదాత్మ్యతతోటి మాత్రమే అంటున్నది అని నీవు ఎప్పుడైతే గ్రహించావో, ఆ క్షణాన నీవు నేను పరబ్రహ్మస్వరూపుడిని, నేను పరమాత్మని, నాకు ఈ సుఖిత్వం కానీ దుఃఖిత్వం కానీ కర్తృత్వ భోక్తృత్వాది ధర్మాలు కానీ ఇవేవీ కూడా నాకు లేవు అని తెలుసుకొని, ఈ జీవత్వానికి కారణమైనటువంటి యొక్క ఈ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉన్నదో, అంటే ఈ బుద్ధి అనేటువంటి ఈ కోశం ఏదైతే ఉన్నదో, దీని ఉపాధి వల్ల, అంటే దాని యందు నేను భ్రాంతి చెందటం వల్ల, దాని యందు ప్రకాశించటం వల్ల, దాని వలన నాకు ఈ భ్రాంతి కలిగింది అని నీవెప్పుడైతే గ్రహించావో, నీకున్నటువంటి యొక్క భ్రమ సంపూర్ణంగా తొలగిపోయింది. భ్రమేణత్వం భ్రమేణాహం భ్రమేణోపాసకో జనై భ్రమమూలం ఇదం జగత్తు అని. ఈ జగత్తుకి కారణం భ్రమే. భ్రమేణ ఈశ్వర భావత్వం, ఈశ్వరుడు కూడా భ్రమే. ఈ మాయే ఈశ్వరుడు, మాయే ఈశ్వరుడు. అది ఈశ్వర భావత్వం అని చెప్పడంలో ఆంతర్యం. భ్రమ మూలమిదం జగత్తు, ఈ భ్రమే ఈ జగత్తు ఇలా కనిపించడానికి కారణం. అహం భ్రమ, నేను 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 అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఈ వ్యావహారిక స్థితి ఏదైతే ఉన్నదో ఇది అంతా కూడా భ్రమ వల్లనే కలుగుతున్నది. కాబట్టి ఇది వాస్తవం కాదు. నేను భగవానుడనైనటువంటి యొక్క పూర్ణ పరమాత్మని అని నీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ నీకు రావలసినటువంటి అనుమానం ఇంకోటి ఏంటంటే, ఆత్మ నుంచి వెలువడినటువంటి యొక్క శుద్ధ సత్వ మాయ ఏదైతే ఉన్నదో, దాని ద్వారా ఏర్పడినటువంటి ఏ పరమాణు సంఘాతం అయితే ఉన్నదో, ఈ పరమాణు సంఘాతం వల్ల ఏర్పడినటువంటి ఈ జీవజాతి ఏదైతే ఉన్నదో, ఇది అంతా కూడా ఈ మాయ వల్లనే కదా ఏర్పడింది. అంటే ఈ మాయ ఉన్నంతకాలం ఈ జగత్తు ఇలానే పరిభ్రమణాన్ని పొందుతూ ఉంటుంది, భ్రమకి కారణమవుతుంది. అయితే ఈ మాయ ఆత్మ ఉన్నంతకాలము ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సంసారం అంతా కూడా ఎవరికి ఉన్నట్లు? మాయక, ఆత్మక? ఆత్మ ఉండబట్టే కదా ఈ మాయ ఉంది, మాయ ఉండబట్టే కదా ఈ సంసారం అంతా ఏర్పడింది. అంటే ఇప్పుడు ఎవరికి ఉన్నట్లు? ఇది ఆత్మకున్నట్టే కదా. అంటే ఈ ఆత్మకి ఈ సంసార బంధం నుంచి విముక్తి లేదా? ఇది నా అనుమానం. దీనిని మీరు పరిష్కరించాలి. ఇది నీవు అడగవలసినటువంటి ప్రశ్న. అర్థమైందా?
ఒకవేళ నువ్వు ఈ ప్రశ్న కనుక అడిగి ఉన్నట్లయితే దీనిని ఎలా పరిష్కరిస్తాం అంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. వాస్తవంగా ఆత్మ తన నుంచి వెలువడుతున్నటువంటి యొక్క ఈ మాయ తన నుంచి వెలువడుతున్నది అనేటువంటి యొక్క జ్ఞానం దానికి లేదు. ఆత్మ నుంచి వెలువడుతూ ఉన్నటువంటి ఈ శక్తి అంటే ఇనపగుండు నుంచి వెలువడుతున్నటువంటి సెగలు కానీ, ఇనపగుండులో ఉన్నటువంటి అగ్ని కానీ తన యందు ఉన్నాయి అనేటువంటి యొక్క జ్ఞానం ఈ యొక్క ఆత్మకి లేదు, ఈ ఇనపగుండుకి లేదు. అట్లానే ఆత్మకి లేదు. ఆత్మ నుంచి వెలువడినటువంటి యొక్క ఈ సత్తాకి జ్ఞానం ఉన్నది. ఈ ప్రకంపనలు పోయి అవతల దానిని ఆకర్షించినాయి, ఈ ప్రకంపనలు ఇంకొక దాని నుంచి ఇలా వికర్షింపబడుతూ లోపలికి తెచ్చుకున్నాయి. కానీ ఆత్మ మాత్రం దేనిని ఆకర్షించను లేదు, దేనిని వికర్షించను లేదు. కానీ ఆకర్షణ వికర్షణలు ఏర్పడటానికి కారణమైన ఈ మాయా, ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ తన నుంచే బహిర్ముఖమవుతున్నమాట వాస్తవం. అర్థమైందా? తన నుంచే వెలువడుతున్నమాట వాస్తవం. ఆకాశంలో పరమాణువులు తిరుగుతూ ఉన్నాయి. ఆ పరమాణువులు ఏర్పడడానికి కారణం ఆకాశంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి శక్తి ఈ పరమాణువుల నిర్మాణానికి దోహదం చేసింది, అదే మాయ. అయితే ఇప్పుడు ఆకాశానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఈ జీవజాతులన్నీ ఉండి పోయి ఎట్లా తిరిగినా ఈ జీవజాతులన్నీ కూడా అంతర్ధానమైపోతున్నా, ఒకవేళ తిరిగి మళ్ళీ నేను పరమాత్మలో చేరుతున్నాను అనుకొని ఈ జీవజాతులన్నీ ఆ పరమాత్మని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పాపపుణ్యాలని ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నా ఈ ఆత్మకి, ఈ ఆకాశ స్వరూపానికి ఏమైనా భంగం కలిగిందా? అలానే ఈ ఆత్మకి కూడా ఎటువంటి యొక్క ఆలోచన లేదు. నువ్వు పుట్టావా, నువ్వు పెరిగావా, నువ్వు చచ్చావా అనేటువంటిది కూడా ఈ ఆత్మకి తెలియదు. అందుకని రాముడు నిర్వికారుడు సదా బ్రహ్మంబు, అది చెప్పినటువంటిది. ఈ ఆత్మ ఎప్పుడు నిర్వికారుడే. ఇటువంటి నిర్వికార స్వరూపమైనటువంటి యొక్క ఆత్మ స్థితిని ఎరిగి యోగులు నిత్యము దానిని భావించటం వల్ల రమంతే యోగినో రామః, దాని యందు వాళ్ళు రమించారు కాబట్టి ఆ పదానికి రామ, రాముడు అనేటువంటి పర్యాయనామం కలిగింది. అందుకని ఈశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది, మీరు ఎవరిలో రమిస్తున్నారు, మీరు ఎవరిని ధ్యానం చేస్తున్నారు? ఈ జగత్తుకి కారణకర్త అయినటువంటి మాయాస్వరూపుడివి నీవే కదా, మరి నీవెవరి యందు రమించాలి అంటే నా యందు నేను రమియింతు అంటాడు. నేనెవరిలో రమించనమ్మా, నేను పుట్టినటువంటి చోటున్నది, దానిలో నేనే తిరుగుతూ ఉంటాను, నేను పుట్టిన చోటుని నేను గుర్తు పెట్టుకుంటూ ఉంటాను, కాబట్టి నన్ను నేనే గుర్తు చేసుకుంటూ ఉన్నాను, నేను శుద్ధసత్వ ప్రధానుడైనటువంటి యొక్క ఆత్మని మాత్రమే అంటాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈ కనిపిస్తూ ఉన్నటువంటిదంతా కూడా ఉండి దాని యందు నేనున్నప్పటికీ నేను అసంగుడనే, నేను వాటితో ఎటువంటి సంబంధం లేకుండానే ఉన్నాను. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.